పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ 4వ మహాసభ తీర్మానం చేసింది. గాజువాక బీసీ రోడ్లోని అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన మహాసభలో జిల్లా అధ్యక్షుడు దీనబంధు జెండా ఆవిష్కరించారు. ప్రధాన కార్యదర్శి ఎస్కే హుసేన్ నివేదికను సభలో సమర్పించగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనునిత్యం పెన్షన్ సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకుల పోరాట తీరును ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజా శర్మ అభినందించారు. అసోసియేషన్ ఈపీఎఫ్ 95 పెన్షనర్ల సమస్యలపై మాత్రమే కాకుండా కేంద్ర రాష్ట్ర పెన్షనర్ల సమస్యలపై స్పందిస్తూ వారి పోరాటాల్లో భాగస్వాములు అవుతున్నారన్నారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేలా చేపట్టిన పలు కార్యాచరణ తీర్మానాలను సభ ఆమోదించిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో కనితి అప్పలరాజు, రెడ్డి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేసాం. దాని మీద మన్సూబ్ మాండయ్య కూడా లెటర్ ఇచ్చాం. వాళ్ళకి అదనపు టైం ఇచ్చి వాళ్ళందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. నేను రాష్ట్ర ఏపీఆర్పీ కార్యదర్శిని. మేము 4వ మహాసభను దిగ్విజయంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. గాజువాక అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో ఈ ఆంధ్రప్రదేశ్ తోనే ముఖ్యమైనటువంటి ఈ యొక్క జిల్లా మహాసభ ఇది. ఎందుకంటే విశాఖపట్నం ఉన్నటువంటి అంతమంది పెన్షనర్లు ఇంకే టౌన్ లోనూ ఉండరు. ఆంధ్రాకి ఇది విశాఖపట్నం పెన్షనర్ల రాజధాని. ఇది పెన్షనర్ నగరం. ఈ పెన్షనర్ నగరంలో ఈపీఎస్ 95 పెన్షన్లు కూడా ఎక్కువ. మేము ఈ యొక్క ఉధృతాన్ని, ఈ పోరాటాన్ని ఉధృతం చేయడానికి రాబోయే రోజుల్లో కొత్త బాడీని ఎలక్ట్ చేసుకుని ఈ బాడీ ద్వారా ఇంకా పోరాటాలని ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే వచ్చే నెలలో నెల్లూరులో జరిగేటువంటి రాష్ట్ర మహాసభ విశాఖపట్నం నుంచి ఎక్కువ మందిని పంపించాలని చెప్పని, ఈ మోడీ ప్రభుత్వం మొండిగా ఎంతకాలం ఇలా కాలయాపన చేస్తుంది, కమిటీల మీద కమిటీలు వేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కమిటీలు వేయ అవసరం లేదు. మా డబ్బులే 10 లక్షల కోట్లు ఉన్నాయి, దాని మీద వచ్చేటువంటి వడ్డీలే 60,000 కోట్లు వీళ్ళకి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేకే డిలే చేస్తున్నారు తప్ప ఇవ్వాలనుకుంటే సమస్య కాదు. కాబట్టి కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే 5,000 పెంచితే ఎంత అవుతుంది, 6,000 పెంచితే ఎంత అవుతుంది, 7,000 పెంచుతుంది, ఆ లెక్కలు తీయాలి తప్ప దీన్ని కమిటీలు వేయాల్సిన అవసరం లేదు. వెంటనే మా యొక్క సమస్యను పరిష్కరించాలి. రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి. మాకు డిఏ లేదు, ఏమీ లేదు. ఎప్పుడో ఇచ్చినటువంటి 800, 900, 1000 రూపాయలు దాని అదే ఉంటుంది. రకరకాల కారణాలతో ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అది గ్యాసా ఇంకోటా కాదు, ప్రతిదీ పెరుగుతున్నటువంటి రోజుల్లో 1000 రూపాయలతో 800తో బతకడం అనేది మా అంటాం చాలా అన్యాయమైనటువంటి విషయం. కాబట్టి వెంటనే పెన్షన్ పెంచాలని చెప్పి, కనీస పెన్షన్ ని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. విశాఖ జిల్లా ఆప్రా 4వ మహాసభ ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మార్గ మధ్యంలో ఈ లంచ్ టైంలో లంచ్కి వెళ్తా ఉన్నారు. లంచ్ వచ్చిన తర్వాత అని చెప్పి ప్రయత్నాలు చేస్తాం. ఇప్పటి వరకు మేము అనేక మార్లు మినిమం పెన్షన్ 9,000 కావాలని, దానికి అనుగుణంగా డిఏ కావాలని, అలాగే మెడికల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో భార్యాభర్తలు ఇద్దరికి కూడా మెడికల్ సౌకర్యం కల్పించాలని, అలాగే రైల్వే రాయితీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్స్ ఫుల్ఫిల్ అయిన వరకు కూడా మా పోరాటం ఆగదు. కొత్త కమిటీ వచ్చినా కూడా అదే నినాదాలతో ముందుకు వెళ్తుందని చెప్పేసి, అలాగే హయ్యర్ పెన్షన్ ఎవరికైతే ఇచ్చారో ఆ ఇచ్చిన వాళ్లే కాకుండా డిఎల్ లెటర్లు వచ్చి అవగాహన లేక, అంటే ఈపీఎస్ 95 పెన్షన్ ఆఫీస్ సరైన ఇది కల్పించక డిఎల్ లెటర్లు కట్టలేకపోయారు. వారికి మళ్ళీ డిఎల్ లెటర్ పంపించాల్సిందిగా మేము ఈ సభాముఖంగా ఈ 4వ మహాసభ ముఖంగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆప్రా జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ జిల్లా 4వ మహాసభ జరుపుకుంటున్నాము. ఈ మహాసభ ప్రధాన కారణం ఏంటంటే ప్రతి 3 సంవత్సరాలకి మహాసభ జరుపుకోవడం అనేది మా సంఘం తాలూకు ఆనవాయితీ. అందులో భాగంగా 4వ మహాసభ ఇక్కడ జరుపుకుంటున్నాము. అయితే ఈ మహాసభ ప్రధాన ఎజెండా ఏంటంటే మా మినిమం పెన్షన్ 9,000 పెంచాలని, అలాగే అందరికీ హైయర్ పెన్షన్ అవకాశం కల్పించాలని, భార్యాభర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని, రైల్వే రాయితీని పునరుద్ధరించాలని కోరుకుంటూనే మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందట్లేదు. ప్రధాన కారణం ఏంటంటే కంప్యూటర్ ఓపెన్ చేయగానే మీరు ఎంప్లాయీస్ అని వస్తుంది, ఎంప్లాయీస్ అని రాగానే మీకు ఏమీ వర్తించదు అంటున్నారు. కాబట్టి మేము స్టేట్ గవర్నమెంట్ మాకు చాలా తక్కువ, మినిమం 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ పొందుతుంది. అందువల్ల మేము చాలా పేదరికంలో ఉన్నాము. అందువల్ల మాకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు పరచాలి. ప్రధానంగా ఏంటంటే రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, అలాగే సామాజిక పెన్షన్ ఇస్తున్నారు.
మాకు 2000 ఇస్తున్నారు, సామాజిక పెన్షన్ 4000 వస్తుంది. ఆ సామాజిక పెన్షన్ కనీసం ఆ 4000 భర్తీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ప్రధానంగా ఏంటంటే నేను ఎక్కువ మంది అనారోగ్యంతో బాధపడుతున్నాము. అనారోగ్యం కారణాల వల్ల వైద్యం అందక, మెడికల్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ వైద్య సౌకర్యం కల్పించాలని స్టేట్ గవర్నమెంట్ కోరుకుంటున్నాను. ఇవన్నీ మనం సాధించే వరకు మన పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ప్రధానంగా మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారికి మా యందు దయ ఉంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మాకు ఈపీఎస్ 25 పెన్షన్ పెంచే విధంగా ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటున్నాను. అది ధన్యవాదాలు.